ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి పూజింపదగిన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు అని బైబిల్లో రాయబడి ఉండడం ద్వారా రక్షించబడిన వారు ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలు ఎదుగుతున్నారని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. మీరు రక్షించబడ్డారా? యేసు ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించారా? యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయాల్లో చేర్చుకోవడం వలన నూతనమైన ఆనందాన్ని, శాంతిని అనుభవించడం మాత్రమే కాకుండా ఆత్మరక్షణను, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను కూడా మీరు అనుభవిస్తారు. ప్రతిరోజు ఉదయాన్నే మనం లేచిన తర్వాత ఒక దివ్య వాగ్దానాన్ని బైబిల్లోంచి మనం ధ్యానం చేస్తున్నాం. బైబిల్ అనేది దేవుని వాక్యం, దేవుని మాట. కొంతమంది తెలియక బైబిల్లో అక్కడక్కడ దేవుని మాటలు ఉన్నాయి అనుకుంటారు, కానీ అసలు బైబిల్ అంటేనే దేవుని మాట. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు కూడా ప్రతి మాట దేవుని మాటే కనుక ఆ మాటలు మనకు ధైర్యాన్ని మరియు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథం తెరిచి 89వ కీర్తన 13వ వచనాన్ని మనందరం చదువుకుందాం. Psalm 89 and verse 13. పరాక్రమము గల బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. You have a mighty arm, strong is your hand and high is your right hand. 89వ కీర్తనను భక్తుడైన ఏతాను గారు రచించారు. ఆయన్ను ఎజ్రాహీయుడు అని పిలుస్తారు. ఎజ్రాహీయుడు అనే ఏతాను చాలా చక్కని కీర్తన రాశాడు. 52 వచనాలు దీనిలో ఉంటాయి. ప్రాముఖ్యంగా దీనిలో దావీదు భక్తుని గురించిన విషయాలు చాలా దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా ఆయన రాసుకుంటూ వచ్చారు. ఈ 89వ కీర్తన మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆయన ఔన్నత్యము, ఆయన దగ్గరకు వచ్చిన వారి జీవితాల్లో ఆయన చేసే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చాలా స్పష్టంగా విశదీకరించబడ్డాయి, ఎక్స్ప్లెయిన్ చేయబడ్డాయి. ఈ చదువుకున్న వాగ్దానంలో పరాక్రమము గల బాహువు దేవునికి కలదు అంటే దేవుని యొక్క షోల్డర్, ఆయన యొక్క రైట్ హ్యాండ్, లేదా హిబ్రూలో జెరోయా అనే పదం ఉపయోగించబడింది. ఆర్మ్ అనే మాటకు హిబ్రూలో జెరోయా అనే పదం. దానికి అర్థం ఏంటంటే చాపబడిన చెయ్యి, స్ట్రెచ్డ్ అవుట్ ఆర్మ్ అనే మాట అక్కడ మనం చూస్తాం. దేవుని చేతులు చాపబడి ఉన్నాయట. యూజువల్గా మన చేతులు ఎందుకు చాపుతాము అంటే, 2 చేతులు ఎందుకు చాపుతాం అంటే ఎవరినైనా వెల్కమ్ చేయడానికి కదా. దేవుడు కూడా తన బిడ్డల వైపు తన చేతులు ఎప్పుడు చాచే ఉంచుతున్నాడు. ఏ క్షణమైనా మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మన గత జీవితాన్ని కడిగి, మన పాపములన్నీ తుడిచివేసి, మన కల్మషమును, మన కపటమును, ఆధ్యాత్మికంగా మనల్ని ఏ వ్యసనాలు అయితే నీరుగారుస్తున్నాయో వాటన్నిటిని కూడా తొలగించి మనల్ని కడిగి పవిత్రపరిచి తన బిడ్డలుగా ఆయన చేసుకోవాలని ఆయన ఆశపడుతూనే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఇంటి నుండి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి ఎప్పుడు వస్తాడని తండ్రి కనిపెడుతూనే ఉన్నాడు. కుమారుడు దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని చేర్చుకున్నట్లుగా మనం లేఖన భాగంలో చూస్తాం కదా. దేవుడు ఎప్పుడు కూడా ఓపెన్ ఆర్మ్స్తో ఆయన ఉన్నారు, మనల్ని పిలుస్తూనే ఉన్నారు. కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి ఈ కృపాకాలంలో దేవుడు తన చేతులు చాపే ఉంచాడు. ఎట్ ఎనీ మూమెంట్ యూ కెన్ కమ్ టు గాడ్. నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చేయచ్చు. ఆయన వైపు నువ్వు తిరగగలిగితే, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించగలిగితే గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తాడు. ఈ బాహు ఎలాంటిదంటే పరాక్రమము కలిగిన బాహువు. అంత మాత్రం కాకుండా నీ హస్తము బలమైనది, నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది అనే మాట అక్కడ రాశాడు కదా. దేవుని చేతులట బలమైన చేతులు, రెండవది ఉన్నతమైన చేతులు. ఇది మన జీవితాల్లోనికి ఏ విధంగా అన్వయించుకోగలము అంటే, ఎవరైతే తమ జీవితాలను ప్రభు చేతిలో పెడుతున్నారో, ప్రభువా నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నా సంకల్పం కాదు, నీ ఇష్టము, నీ చిత్తము, నీ సంకల్పము నా జీవితంలో నెరవేర్చబడాలని నేను ఆశిస్తున్నాను, కోరుతున్నాను, నీవు నన్ను బలపరచు ప్రభువా అని ఎవరైతే దేవుని చేతులకు తమ జీవితాన్ని అప్పగిస్తారో, బలమైన దేవుని చేతులు మనలను బలపరుస్తాయి. ఆమేన్. దేవుని చేతులు బలమైనవి కాబట్టి ఆ చేతులు మనల్ని ఏం చేస్తాయి? బలపరుస్తాయి. అప్పుడు నువ్వు నేను కూడా దావీదు భక్తుడు చెప్పినట్టుగా, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పగలుగుతాను. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అనే మాటను మనం చెప్పగలం. చాలాసార్లు బలహీనత మనలోకి వచ్చేస్తుంది. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా బలహీనతలు మనం చుట్టుముడుతుంటాయి. అయితే ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టామో, సర్వశక్తుడు, సర్వోన్నతుడైన దేవుని చేతులకు మనం అప్పగించామో, ఆయన మనల్ని బలపరుచువాడు. ఆ బలము మనకి ఆయన కోసం ప్రయాణం చేయడానికి, దేవుని కోసం నడవడానికి, ఆయన సంకల్పాలు నెరవేర్చడానికి ఉపయోగపడే బలం ఇది.
లోక సంబంధమైన బలం కొంతమంది వ్యర్థమైన పనులు చేయడానికి ఉపయోగిస్తారు. కానీ దైవిక బలం మనకు ఎందుకు అంటే పాపాన్ని జయించగలిగే బలం, శాపగ్రస్తమైన అనుభవాలను ప్రక్కన పెట్టగలిగే బలాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆ మాట తర్వాత మనం చూస్తే దేవుని హస్తము ఉన్నతమైందని, హై ఈజ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అనే మాట అక్కడ ఉంది కదా. ఇప్పుడు ఉన్నతమైన చేతులకు మన జీవితాన్ని అప్పగించడం ద్వారా మనల్ని కూడా దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్. దీనస్థితి నుండి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దీనస్థితిలో ఉన్న మనల్ని దేవుడు కటాక్షించి ఉన్నతమైన స్థానానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. లేఖనాల్లో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా. నేను నిన్ను ఉన్నతమైన స్థలములను ఎక్కిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఉన్నతమైన స్థలాలు అంటే హిమాలయ పర్వతాల శిఖరాలని నేను అంటలేదు. జీవితంలో ఉన్నతమైన అనుభవాలకు రావడం, ఉన్నతమైన ప్రేమను కలిగి ఉండడం, ఉన్నతమైన లక్ష్యాలు కలిగి ఉండడం, ఉన్నతమైన ప్రవర్తన కలిగి ఉండడం. దేవుడు అలాంటి అనుభవాల్లో మనల్ని నింపాలని కోరుతున్నాడు. నా మట్టుకు నేను చెప్పగలను, దేవునికి నా జీవితం అప్పగించిన నాటి నుండి నేటి వరకు కూడా ఒక్కొక్క రోజు దేవుడు అనేక మెట్లు ఎక్కిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నన్ను మార్చారు. నా మొదటి ప్రసంగాన్ని కేవలం 5గురికి మాత్రమే నేను చేశాను. ఈ రోజున దేవుడు వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు దేవుని వాక్యాన్ని విని ప్రతిరోజు కూడా ఆధ్యాత్మికంగా బలపడుతూ ఎంతో ఉన్నతమైన అనుభవాలను వారు ఎదుర్కొంటున్నప్పుడు నేను ప్రభువుని స్తుతించకుండా ఉండలేను. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో దేవుడు తన ఉజ్జీవ జ్వాలను రగిలిస్తూ ఉన్నారు. ఈరోజు నీ జీవితం దినస్థితిలో ఉందని బాధపడుతున్నావా? నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నా తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావని లేఖన భాగం చెప్పినట్టుగా దేవుని పరాక్రమగల బాహువు మన కొరకు చాపబడింది. ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగిస్తే ఆయన మనకు బలాన్ని ఇస్తారు. ఆ తర్వాత ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతారు. యోసేపును హెచ్చించిన దేవుడు, దావీదును బలపరిచిన దేవుడు, అనేక మంది దైవజనులు తమ జీవితాలు ప్రభు చేతిలో పెట్టినప్పుడు ప్రపంచానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చిన ఆ గొప్ప ప్రభువు మనతోనూ నేటికి సజీవుడుగా ఉన్నాడు కనుక ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగిద్దామా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. మా ప్రేమగల తండ్రి, ఉన్నతమైన మా రాజా, మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభువానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దాన సందేశం ద్వారా మమ్మల్ని అందరినీ మరొక్కసారి నీ వైపు ఆకర్షించుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పట్ల నీ బాహువు ఎప్పుడూ చాపబడే ఉంది కనుక నీకు వందనాలయ్యా. ఎవరైతే తమ జీవితాలు నీకు అప్పగిస్తారో వారిని బలముతోనూ ఉన్నతమైన అనుభవాలతోనూ నింపే దేవుడు గనుక ఈరోజు ఎంతమంది అయితే మా ప్రియులు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఈ వాగ్దాన సందేశాన్ని వింటున్నారో వారందరికీ కావాల్సిన బలాన్ని మీరు దయచేయండి. అనారోగ్యంతో ఎవరైతే మూలుగుతూ ఉన్నారో స్వస్థతనివ్వండి. అప్పుల బాధలో కురుగుపోయి వేదనలతో ఉన్నారో వారందరినీ లేవనెత్తండి. వారి యొక్క ప్రతి పనిలో కూడా నీ కృపను విస్తరింపజేసి గొప్ప సఫలత మీరు దయచేయమని కోరుతున్నాం. ఈ రోజంతట్లో కావలసిన కృపా సమృద్ధిని మా ప్రియులందరి మీద మీరే కృమ్మరించి నీ నామాన్ని మహింపరచుకోమని, పరిశుద్ధాత్మ సంరక్షణలో ప్రతి ఒక్కరు ఎదగడానికి సహాయం చేయమని యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం